హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చక్కెర, బెల్లం, నెయ్యి, నూనె ఇవేవి వాడకుండా చాలా సింపుల్గా టేస్టీ అని హెల్దీ లడ్డూలండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేసిన రెసిపీ తయారీ విధానం: స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని 1 కప్ బాదం పప్పు వేసేసుకుంటున్నాను. బాదం పప్పు వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ బాదం పప్పులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేంపుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేంపుకోవాలండి. అప్పుడే మన చక్కగా వేగుతాయి లోపల కూడా. ఇప్పుడు చూడండి, బాదం పప్పు వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు జీడిపప్పు వేసేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది కదా, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పల్లీలు క్రిస్పీ అయ్యేంతవరకు వేంపుకోవాలి. ఇప్పుడు చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు వేసేసుకుంటున్నాను. నువ్వులు కూడా సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చిటపటగానే వేగేంతవరకు వేంపుకోవాలి. అన్నీ స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని వేంపుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, నువ్వులు కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకునేవన్నీ చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి కాకుండా ఒక హాఫ్ వేసేసుకొని పౌడర్లా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మిగతాయి కూడా వేసేసుకొని ఇందులోకి మీ స్వీట్నెస్ని బట్టి నల్ల కిస్మిస్ వేసేసుకోండి. ఒకవేళ మీకు కిస్మిస్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. కానీ కిస్మిస్ వేయడం వల్ల కూడా చాలా స్వీట్నెస్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. 4-5 ఇలాచి వేసేసుకొని ఇలా కొద్దిగా బరగా మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా కాకుండా. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని కూడా ఆ పౌడర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉండలేమి లేకుండా చక్కగా అంతా కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి. ఈ పౌడర్ మొత్తం పట్టించేసుకోవాలి. ఇందులో మనం చక్కెర, బెల్లం ఏమి వేయట్లేదు కదా, స్వీట్గా అస్సలే ఉండవు అనుకుంటారు. కానీ చాలా స్వీట్గా, టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. అసలు పిల్లలకు అస్సలే తెలియదు ఇందులో చక్కెర, బెల్లం మనం వేయలేదని. ఇలా ఉండలేం లేకుండా చక్కగా అంతా కలిపేసుకొని కొద్దిగా తీసేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. నెయ్యి, నూనె ఏం వేయట్లేదు కదా, అసలు లడ్డూలు రావు అనుకోవద్దు, చాలా టేస్టీగా వస్తాయి. ఈ లడ్డూలు మనకు 15 నుంచి 20 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు. ఇందులో మనం బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు వేసాం కదా, చాలా హెల్దీ అండి లడ్డూలు. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజుకొకటి చాలండి, పిల్లలకు చాలా హెల్దీ. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు. కంపల్సరీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.